ఏపీలో 50% పైగా బీసీలకు పదవులు దక్కడం లేదని మాజీ ఐపీఎస్ అధికారి పూర్ణం చంద్రరావు అన్నారు. రాజకీయాల్లో బీసీలు కేవలం ఓటర్లకే పరిమితం అవుతున్నారని, ఆ పరిస్థితిని మార్చాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదని ఆయన చెప్పారు. కర్నూలు జిల్లా పరిషత్ వేదికగా నేషనల్ ఓబీసీ మార్చ్ మహాసభల్లో పూర్ణ చంద్రరావు మాట్లాడారు. మాజీ ఎంపీ సంజీవ్ కుమార్, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలులో బాంసెఫ్ ఆధ్వర్యంలో ఓబీసీల మీటింగ్ జరిగింది. రాయలసీమలో బీసీలకు జరిగే అంత అన్యాయం అంతా ఇంత కాదు, మొత్తం రాష్ట్రం మీద. ఎందుకంటే ఈ రాయలసీమలో 63 నియోజకవర్గాలు ఉన్నాయి, 9 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి, 9 ఏళ్ళు 63 నెల్లూరుతో కలుపుకుంటే. ఈ 63లో ఎప్పుడూ కూడా 6 ఎమ్మెల్యేలు అవుతారు. ఈసారి 8 మంది అయ్యారు. ఈ 8 మంది అయిన ఎమ్మెల్యేల్లో కూడా భార్యాభర్తల్లో మళ్ళీ ఈ కమ్మ సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు. అంటే నెట్ రిజల్ట్ చూస్తే మళ్ళీ 6 ఇక్కడ అయింది. సో ఇక్కడ ఎప్పుడూ కూడా 26 నియోజకవర్గాల్లో రాయలసీమలో రెడ్లే ఎమ్మెల్యేలు. ఓడినా రెడ్డే, గెలిచినా రెడ్డే. 2 పార్టీలు రెడ్లనే పెడతారు. ఈ రెడ్లే మొత్తం రాష్ట్రాన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఈ రోజున రాయలసీమ మిగిలిన ఆంధ్రప్రదేశ్లో మిగిలిన 2 ప్రాంతాల కన్నా వెనకబడి ఉంది. ఇక్కడ నిరుద్యోగం ఎక్కువే, నిరక్షరాస్యత ఎక్కువే, ఇక్కడ అవినీతి కూడా ఎక్కువే. మైన్స్ అన్నీ కూడా ఈ రెడ్డి నాయకుల చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళ పార్టీలు అవసరాన్ని బట్టి పార్టీలు మారుతూ ఉంటారు, కానీ రాజ్యం వాళ్ళదే. ఇది రెడ్ల రాజ్యం. ఈ రెడ్ల రాజ్యం నుంచి బీసీలు విముక్తి చెందేంత వరకు ఈ ఊరు బాగుపడదు, ఈ రాయలసీమ బాగుపడదు. రాయలసీమ బాగుపడందే ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఎవరైనా సరే నాయకులు, మనకున్న 2 నాయకులు కూడా సీఎం అవటమే వాళ్ళ ఉద్దేశం, సీఎంలు కావాలంతే. మోర్చా ఆధ్వర్యం, బాంసెఫ్ ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు జిల్లా పరిషత్లో ఓబీసీ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో చర్చనీయాంశాలు ఏంటంటే 340 ఆర్టికల్ నంబర్ 340, తర్వాత క్రీమీ లేయర్, తర్వాత మేమెంతో మాకంత, మా సీట్లు, ఇటువంటి విషయాల మీద చర్చ జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఈ కులగణన గురించి చాలా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. మరి దాని గురించి కూడా ఈరోజు ఈవినింగ్ 5 o'clock వరకు కూడా ఇక్కడ చర్చలు జరుగుతాయి. సమావేశం ముగిసే లోపల మేము రెజల్యూషన్స్ పాస్ చేసేసి ఈ సమాజానికి తెలియజేస్తాం పత్రికాముఖంగా. ఇందాక నేను మాట్లాడుతూ ఒక విషయం కోరాను ప్రజలకందరూ కూడా, మనం ఐకమత్యం, బీసీల ఐకమత్యం సాధించాలంటే ఎవరో వచ్చి మనకు చేయరు, మనమే చేసుకుందాం. మనం కూడా ఒక అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేసుకొని గ్రామ పర్యటనలు చేసి గ్రామంలో ఉన్న చిన్న సంఘాలు, కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు అందరినీ కూడా చైతన్యపరుస్తూ ప్రతి ఒక్కరు కూడా మనం ఈ రాజ్యాంగం గురించి, కులగణన గురించి చైతన్యపరచాలి. ఆ విధంగా వేల సంఖ్యలో స్పందన రావాలి, లక్షల సంఖ్యలో స్పందన రావాలి అంటే మనం గ్రామ పర్యటనలు చేసి అందరినీ చైతన్యపరచాలని చెప్పేసి ఒక ప్రణాళిక మేము రచిస్తూ ఉన్నాము. త్వరలో గ్రామ పర్యటనలు చేసి అందరినీ కూడా మేము చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరూ కూడా చైతన్యపరిచే అవకాశం ఉంటుంది. తర్వాత మేము ఈ రిజల్యూషన్స్ అన్ని కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలకందరూ కూడా తప్పకుండా పంపించేసి మాకు కులగణన చేయండి, కులగణన ఆధారంగా మాకు స్కీమ్స్ కానివ్వండి, తర్వాత రాజకీయ అవకాశాలు కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్ట్స్. ఇప్పుడు సమాజంలో నంబర్ 1 కన్జ్యూమర్ ఎవరయ్యా అంటే ప్రభుత్వమే.